వ్యూయర్స్, నేను మునీలిమా. వెల్కమ్ టు భారత్ లోకల్. తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత స్పెషలో మనందరికీ తెలుసు. ఇక మన వైజాగ్లో సింహాచలం కూడా మరి అంతే ఫేమస్. ఇక తిరుపతిలో మరి లడ్డులు మనం ఎంత ఇష్టంగా తింటామో, సో అక్కడ ఎంత స్పెషలో మన సింహాచలంలో మరి పులిహార కూడా మరి అంతే స్పెషల్. సో కొంతమంది అయితే మరి ఎస్పెషల్లీ పులిహార కోసమే మరి ఇక్కడ సింహాచలంకి వస్తూ ఉంటారు. సో ఇంతకీ ఈ సింహాచలంలో పులిహార ఎలా తయారు చేస్తారు, అసలు దీని రెసిపీ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అండ్ ఇంకా అదే కాకుండా పులిహార తిన్న తర్వాత సో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి ఎలా ఫీల్ అవుతున్నారు, మరి వీటన్నిటి గురించి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఫాలో us. మరి రైట్ నో మనమైతే మనకి సింహాచలం పులిహోర మరి ఎక్కడ తయారవుతుందో సో అదే స్పాట్కి ఇక్కడికి వచ్చేసాము. సో ఇదైతే మనకి ఎగ్జాక్ట్గా మరి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మరి లోపలైతే మరి తయారు చేస్తారు. సో మరి ఇక్కడైతే మరి పైన అయితే మరి తయారవుతుంది అంటే ఇక్కడ పులిహోర. సో పైన ఎక్కడో తయారవుతుంది. సో కింద నుండి మరి స్మెల్ వస్తున్నది. సో పులిహోర స్మెల్ అయితే సో చాలా సూపర్గా ఉన్నది. అండ్ ఎస్, ఇంకా మరి నేనైతే తినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మరి మీరు కూడా చూడాలి అనుకుంటే ఆ రెసిపీ కూడా తెలుసుకోండి. సింకింది ఆలస్యం, ఫాలో us. సుఖీ మరి రైట్ నో మనమైతే ఇక్కడ వంటశాల దగ్గరికి వచ్చేసాము. సో ఇక్కడైతే మరి లోపల మనకి పులిహార తయారవుతుంది. మరి పులిహారతో పాటు మరి ఇక్కడ లడ్డు కూడా మరి తయారు చేస్తారు మన సింహాచలం ఇక్కడ వంటశాలలో. సో ఎలా తయారవుతుందో ఏంటో తెలుసుకుందాం. సో ఓకే అండి, మరి రైట్ నో మనమైతే ఇక్కడ వంటశాల మరి లోపలికి అయితే వచ్చేసాము. సో ఎస్, మరి చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏదైతే ఉన్నదో సో ఇక్కడ మనకి లోపలైతే మనకి ఇక్కడ ముందుగా అన్నం ఉడికిస్తారు. సో ఇక్కడ ఉడికించిన తర్వాత ఆ తర్వాత మనకి రెసిపీ అంతా కూడా మరి తయారవుతుంది. సో ఈ పులిహోర అన్నది ఇక్కడైతే మరి చాలా స్పెషల్ అని చెప్పేసి సో అందరికీ తెలుసు. సో ఎలా తయారు చేస్తారో ఏంటో ఇక్కడ మరి అయితే వంట చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకసారి వాళ్ళ అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి. పేరు? మురళీకృష్ణమాచార్యులు. ఓకే, సో ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడ జాయిన్ అయ్యి? నేను గత 7 సంవత్సరాలుగా చేస్తున్నానమ్మా. సింహాచలం దేవస్థానంలో అసిస్టెంట్ కుక్గా పనిచేస్తున్నాను. ఓకే, సో మరి మీరు చెప్పండి, అసలు పులిహారి ఎలా తయారు చేస్తున్నారు ఏంటి ఇక్కడ సింహాచలంలో? మాకేంటంటే ఇదంతా కూడా స్టీమ్ మీద అవుతుందమ్మా. బాయిలర్స్ ఉంటాయి. బాయిలర్ మీద ఏంటంటే స్టీమ్ ద్వారా వేడెక్కినటువంటి వేడి నీళ్ళల్లోని ఈ బియ్యం అనేవి పోసి ఉడికించిన తర్వాత ట్రైల్లో వేసి కలపడం జరుగుతుంది. రోజుకి కనీసం 20 నుంచి 70 వరకు కూడా బ్యాగులు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే సార్, ఇప్పుడు బియ్యం అనేది సాధారణంగా మీరు ఏ బ్రాండ్ యూజ్ చేస్తూ ఉంటారు? బ్రాండెడ్ యూజ్ చేస్తామండి. లలిత, జెమిని, ఇలాగా ఏదైనా బెల్లు, ఈ రకంగా బ్రాండెడ్ రైస్ అన్నదే ఉపయోగిస్తాం అనమాట. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసం అని చెప్పేసి మా యొక్క అధికారులంతా కూడా బ్రాండెడ్నే ఉపయోగిస్తారు. పులిహార తయారీ విషయంలో ఏ రకమైనటువంటి సరుకు కూడా నాణ్యత లేకుండా ఏ రకమైనటువంటి సరుకు కూడా మా అధికారులు తీసుకోరు. అంటే సార్, బయట ఇంట్లో వండుకునే పులిహారకి ఇక్కడ సింహాచలం పులిహారకి చాలా తేడా ఉంటుంది. అసలు రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి? ఏమైనా సీక్రెట్ ఏమైనా ఉన్నదా? సీక్రెట్ ఏం ప్రత్యేకించి లేదమ్మా. కాకపోతే ఏంటంటే భగవంతుడి నివేదన చేస్తాం కాబట్టి ఆ యొక్క స్పెషాలిటీ అందులో భగవంతుడి తాలూకా ప్రసాదం రూపంలో అందుతుంది కాబట్టి అందులోనే ఆ తాలూకా సీక్రెట్ దాగుంది అంతే. మరి బియ్యం ఉడికించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మీరు లోపల గతంలో మీరు ఇందాక తీసుకున్నటువంటి వీడియో ప్రకారంగా అక్కడ స్టీల్ ట్రేలు ఉంటాయమ్మా. ఆ స్టీల్ ట్రేల్లోని ఈ పులిహార అనేది బియ్యం అనేది అన్నం అనేది పంపడం జరుగుతుంది. దాంట్లోని పోపులు పులుపు అంతా కూడా వేసి మేము కలిపేసేసి ప్యాకింగ్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంగువను కూడా వేస్తారా మీరు? తప్పకుండా ఇంగువ వేస్తాము, మెంతులు వేస్తాము. నూనె విషయంలో కూడా రాజీపడం సన్ఫ్లవర్ ఆయిలే వాడతాం. అంటే ఇప్పుడు బయట మనకి చాలా దేవస్థానాలు ఉంటాయి, కానీ సింహాచలం పులిహారకే ఎందుకు అంత ఫేమస్? మొట్టమొదటి నుంచి కూడా మా యొక్క గురువులు అందరూ కూడా దానికి ప్రత్యేకించి ఒక బ్రాండ్ అనేది తెచ్చిపెట్టేశారమ్మా. వాళ్ళు ఏ రకంగా అయితే మాకు తయారు చేయాలి అని చెప్పేసి మాకు చెప్పుకున్నారో ఇప్పటికీ కూడా అదే రకంగా మేము తయారు చేసుకుని వెళుతున్నాము. కాబట్టి ఆ యొక్క రుచి అలాగా స్టాండర్డ్ ఉండిపోయింది. ఒక పేటెంట్ అన్నమాట. ఎన్ని సంవత్సరాలుగా తయారవుతున్నది? గత 100 సంవత్సరాలుగా సింహాచలం దేవస్థానం ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా తయారవుతూనే ఉంది. సో మరి సార్ మీరు చెప్పండి, రోజుకి ఎన్ని ప్యాకెట్స్ వెళ్తూ ఉంటాయి? రోజుకి 12,000 ప్యాకెట్లు కనీసం 12,000 ప్యాకెట్ల నుంచి ఇంకా భక్తుల రద్దీని అనుగుణంగా ఎన్ని అయితే అన్ని చేస్తూ ఉంటాం అనమాట. అంటే ప్రతిరోజు వెళ్తూనే ఉంటాయి ఆ ప్యాకెట్స్? ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మినిమం 12,000 ప్యాకెట్ల నుంచి దానికి ఇంకా పైన ఎంత అన్న సంగతి లిమిట్ ఉండదన్నమాట. ప్యాకెట్ ఎలా చార్జ్ చేస్తున్నారు? ప్యాకెట్
రూపాయలు. ఒక ప్యాకెట్ 10 రూపాయలకు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం కూడా. ఓకే, హలో సార్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, తింటున్నందు డిస్టర్బ్ చేశాను. ఓకే, మీ పేరు? కృష్ణ. ఎక్కడి నుండి వచ్చారు? మధురవాడ. ఓకే, సో ఎన్నిసార్లు వస్తుంటారు సింహాచలంకి మీరు? సంవత్సరానికి మినిమం 2 సార్లు వస్తాను. ఓకే, సో ఇందుకే దేనికోసం వస్తారు సింహాచలంకి? స్వామివారి దర్శనానికి ఇంక దేనికి అనేది ఏం లేదు. ఓకే, సో పైన ఇక్కడ మరి స్పెషల్ ఏంటి సింహాచలం? సింహాచలం స్పెషల్ అనేది చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ స్వామివారు నిజంగా నేను వెళ్ళేసారు కాబట్టి ఎంతమంది జనాలు, ఎంత రద్దీ అంత ఉంటుంది. నాకు తెలిసిన మటుకు ఏంటంటే స్వామివారితో ఎప్పుడు కోరికలు కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతాయి కాబట్టి నేను ఎప్పుడు ఇక్కడికి వస్తుంటాను. అది నా ప్రత్యేకత. నేను చదువుకున్నప్పటి నుంచి ఇలా రావడం మొదలెట్టాను. ఓకే, సో ఫైన్ ఇక్కడ పులిహోర అంతా కూడా మరి ఎలా ఉంటుంది? స్వామివారి టేస్ట్ అసలు ఇంక చెప్పలేనండి. తిరుపతి లాడు, అన్నవరం ప్రసాదం, సింహాచలం పులిహోర, వీటి గురించి మాటలు చెప్పడానికి కూడా రావు నాకు. అంటే ఎలా ఉంటుంది టేస్ట్? అంటే బయట మనం ఇంట్లో చేసుకున్న పులిహోరతో కంపేర్ చేస్తే అస్సలు సంబంధం లేదండి. అసలు సంబంధం లేదు. సో అంత టేస్ట్ అసలు ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? అది స్వామివారి స్పెషల్ అంతే. ఎందుకంటే స్వామివారి నైవేద్యం పెట్టి మనకి ఇస్తాను ప్రసాదం కాబట్టి ఖచ్చితంగా నమ్మొచ్చే టేస్ట్. ఇప్పుడు అన్నవరం ప్రసాదం కూడా అంతే టేస్ట్. ఈవెన్ మీరు పట్టుకెళ్ళి అన్ని యాస్టీస్ చేసినా ఆ టేస్ట్ రాదు. అంతా స్వామివారి దర్శనం తర్వాత ఏదైనా దృష్టి మారుతుంది. థ్యాంక్ యూ. ఓకే, హలో, నీ పేరు? మీ పేరు? చిన్నమ్మ. ఎక్కడి నుండి వచ్చారు ఇద్దరు? శ్రీకాకుళం. ఓకే, సో మరి ఇక్కడ సింహాచలంకి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు మీరు? వస్తుంటాం. ఓకే, మరి మీరు? నేను వస్తాను 2 సార్లు. 2 సార్లు వస్తారు. ఓకే, సో మరి ఇక్కడ సింహాచలం ఏంటి స్పెషల్ ఏంటి? ఆయన అప్పన్న స్వామి తాలూకా ప్రసాదం అంతే, మనకి లేదు. ఓకే, ఏది ముక్కుంటే జరుగుతుంది. ఓకే, సో ఫైన్, మరి మీరు? ఓకే, సో మరి ఇక్కడ చాలా వరకు సింహాచలం పులిహోర చాలా ఫేమస్ అంటారు. సో మరి ఏం చెప్తారు? బాగానే ఓకే, మరి మీరు? బాగుంటుందమ్మా. బాగుంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ పులిహోర కోసం ఏమైనా వస్తూ ఉంటారా అప్పుడప్పుడు? లేదమ్మా, అంత దూరం ఉండదు. కొనుక్కొని వెళ్తుంటాం. పిల్లలు తింటారు. ఓకే, సో ఫైన్, మరి ఇక్కడ కాస్ట్ అంతా ఎలా ఇస్తున్నారు మీకు? ఎంత కాస్ట్? రూపాయలు పట్లం. ఓకే, చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. 10 రూపాయలు ఇస్తాను. లడ్డు 15 రూపాయలు. ఓకే, సో మరి టేస్ట్ అంతా కూడా మీకు ఎలా ఉంటుంది? టేస్ట్ బాగానే ఉంటుంది. దేవుడిది కదా, బాగానే ఉంటుంది. ఓకే, సో ఫైన్, మరి మీరు చెప్పండి టేస్ట్ ఎలా ఉంది? బాగుందమ్మా. బాగుందా? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. ఫైన్. ఓకే, హలో, నీ పేరు? పద్మావతి. పద్మావతి. మీ పేరు? కళ్యాణ్ చక్రవర్తి. ఎక్కడి నుండి వచ్చారు? వైజాగ్. వైజాగ్. సో ఓకే, మరి ఇయర్కి ఎన్నిసార్లు దర్శించుకుంటూ ఉంటారు సింహాచలం? ఎవ్రీ మంత్. ఓకే, సో మీరు? ఎవ్రీ మంత్. సో ఓకే, ఎందుకు ఇక్కడ సింహాచలం ఫేమస్ ఏంటి? సింహాచలం ఫేమస్ అంటే మన ఈయనండి, ఏం పేరు, అప్పన్న స్వామి. నెక్స్ట్ అక్కడ మన కాలభైరవ స్వామి గుడి ఉంటుంది. ఫస్ట్ అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడికి రావాలి మనం. ఓకే, మరి ఇక్కడ పులిహోర ఎలా ఉంటుంది? ఇన్ని ప్యాకెట్లు కొన్నారు. బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, మీరు? బాగుంటుంది. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. ఓకే, సో ఫైన్, మరి మీరు చెప్పండి, లైక్ ఇంట్లో మనం వండుకున్న పులిహోరతో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఎందుకని అనుకుంటున్నారు? డివోషనల్ ఏదో ఉంటుంది. డివోషనల్ కాబట్టి. సో మీరు అంటే బయట టెంపుల్స్ కూడా మనం ప్రసాదం అనేది మనం తింటాం, కానీ ఇక్కడ ఎందుకు అంత సింహాచలం పులిహోర అంటే అంత ఫేమస్? అంటే మేబీ ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదండి, వాళ్ళు చేసే దేని బట్టి ఉంటుంది. సో ఓకే అండి, మరి రైట్ నౌ మనమైతే ఇక్కడ పులిహారీ కౌంటర్ దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఎవ్రీ డే కూడా మనకి ఇక్కడ రద్దీగానే ఉంటుంది. సో పులిహోర అయితే మరి ఇది 10 రూపీస్కే మరి ఇక్కడ ఇస్తున్నారు మనకి ఇక్కడ సింహాచలంలో. సో టేస్ట్ ఎలాగున్నదో ఏంటో సో ఇప్పటికి చూసిద్దాం. అసలు చాలా సూపర్గా ఉన్నది పులిహోర. మనం అసలు ఇంట్లో తయారు చేసుకునే దానికి ఇక్కడ మనకి సింహాచలంలో ఉన్న పులిహోర నిజంగా ఇది చాలా బాగున్నది. సో టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉన్నది. సో మరి మీరు కూడా సింహాచలం వచ్చి దర్శించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. సో అలాగే ద స్పెషల్ పులిహోర స్పెషల్ కూడా మరి మీరు అందరూ కూడా టేస్ట్ చేయండి. సో ఓకే అండి, మరి చూస్తారు కదా మరి పులిహోర ఇక్కడ ఎలా మేక్ చేస్తున్నారో ఏంటో మరి ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం. సో ఇక్కడ రోజుకి అయితే మరి 12,000 ప్యాకెట్స్ వరకు మరి వెళ్తూనే ఉన్నాయంట. సో అకార్డింగ్ టు మరి భక్తుల రద్దీ బట్టి మరి వీళ్ళైతే తయారు చేయడం జరుగుతున్నది. సో మరి ఈ రోజు అయితే మన సింహాచలం పులిహోర మరి స్పెషాలిటీ అంతా కూడా తెలుసుకుందాం. సో మళ్ళీ నెక్స్ట్ మరో వీడియోతో మీ ముందుంటుంది నీలిమ. అంతవరకు స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.